నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు న్యూరో సైకాలజిస్ట్, ఆస్ట్రాలజర్ మాధవి గారు. మాట్లాడేద్దాం. నమస్తే మాధవి గారు. నమస్తే జాహ్నవి. మాధవి గారు, సాధారణంగా కొంతమంది ఇళ్లలో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి, అది ఉందని మనం ఎలా తెలుసుకోవాలి? ఒకటి. ఇంకొకటి, కొంతమంది పక్కింటోళ్ళో ఎదిరింటోళ్ళో తెలిసినోళ్ళో ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది ఆ అట్మాస్ఫియర్ అంతా. ఏవో ఒకటి పగిలిపోతూ ఉన్నాయంట. ఓకే, వాళ్ళ ఇంట్లో గొడవలు అయిపోతుంది. అప్పుడు దాకా లేనిది పూజ చేద్దామంటే ప్రశాంతత రావట్లే, అసలు పూజ చేయడానికి ఆ ఫీలే లేదు. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయని, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు కదా, వాటిలోంచి తీసుకుని నేను అడుగుతున్నా. అసలు ఇలా ఉన్నాయన్నారు అంటే దీనికి ఎవరో వచ్చి వెళ్ళిన దానికి నిజంగా సంబంధం ఉందంటారా? వీటన్నిటికీ సొల్యూషన్ ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇదివరలో మన నెగిటివ్ ఎనర్జీ గురించి ఒకసారి మాట్లాడుకున్నాము. బట్ కానీ ఏమవుతుందంటే, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండడం అనేది, నెగిటివ్ ఎనర్జీ అవతల వాళ్ళలోనే కాదు, మనలో కూడా ఉంటుంది. ఒక్కొక్క రోజు మనం ఉదయం నిద్ర లేచిన తర్వాత హుషారుగా ఉంటాం. ఒక్కొక్క రోజు చాలా ఏదో లేడ్ బ్యాక్ గా ఉండడం కానివ్వండి, బద్ధకంగా ఉండడం, మెంటల్ గా మనకు ఆ జోరు ఉండదు. ఫిజికల్ గా ఉండదు, మెంటల్ గా కూడా ఉండదు. ఏదో శరీరంలో సుస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాసేపు లెగుస్తాము, టీయో కాఫీయో తాగుతాం, మళ్ళీ కూర్చుంటాం అదే సోఫాలో. లేకపోతే ఆ రోజు ఆ ఉన్న పనుల్ని ఎలా పోస్ట్పోన్ చేయాలా అని కొత్త కొత్త ఐడియాలు వేసేస్తూ ఉంటాం. ఆ రోజు మనకి నెగిటివ్ గా ఉంటుంది. ఏంట్రా అని చూసుకుంటే, ముందు రాత్రి మనం ఎక్కడికో ఎవరినో కలవడము, లేకపోతే ఏ ఫంక్షన్ కి వెళ్ళి రావడము, ఏ పెళ్లికి వెళ్ళి రావడం, ఏ బర్త్డే పార్టీకి వెళ్ళి రావడం, లేకపోతే ఎవరో గెస్ట్లు ఇంటికి వచ్చి వెళ్ళడము లాంటివి కనుక జరుగుంటే మాత్రం ఖచ్చితంగా పక్క రోజు పొద్దున్న ఆటోమేటిక్ గా ఇలాంటివి జరిగిపోతూ ఉంటాయి. బద్ధకంగా ఉండడం, ఏం చేయకపోవడము, లేకపోతే రుచిగా ఏది చేసుకోవడానికి కూడా మనసు పుట్టకపోవడం, ఏవో దోశలు వేసుకు తినడం, ఏవో నార్మల్ గా ఏదో తిన్నామంటే తిన్నాం అనిపించుకోవడం, మమ అనిపించుకోవడం, పక్కన పడి ఉండడం, ఇలాంటివి అవుతూ ఉంటాయి. లేకపోతే కొంతమందికి ఏమవుతూ ఉంటుంది అంటే, ఇంట్లో సామాన్లు పగిలిపోతాం మీరు అన్నట్టు. అది రికరింగ్ గా జరుగుతాం. అద్దాలు పగలడం కానివ్వండి, లేకపోతే గాజు ముక్కలు పగలడం కానివ్వండి, రికరింగ్ గా జరుగుతూ ఉంటాయి కంటిన్యూస్ గా. అవుతుంది. ఎందుకు? గ్లాస్ గుడ్ కండక్టరా బ్యాడ్ కండక్టరా హీట్ కి? మరి అటువంటి అప్పుడు గ్లాస్ లో కూడా మనం ఏదైనా టీలు కాఫీలు ఏమైనా తాగినప్పుడు మనం వేడివేడిగానే తాగుతాం తప్ప కోల్డ్ కాఫీలు కోల్డ్ టీలు తాగంగా ఇళ్లలో. మనం బయటకు వెళ్ళినప్పుడే ఇలాంటి వేషాలు వేస్తాం, కానీ ఇళ్లలో ఉన్నప్పుడు వేడిగానే తాగుతాం కదా. మరి అటువంటి అప్పుడు అద్దాలు సడన్ గా ఎలా పగిలిపోతాయి? క్యాండిల్ చుట్టూ పెట్టినవి కానివ్వండి. కొంతమందికి నాకు మొన్న ఒకసారి ఎవరో చెప్పారు, ఆవిడ కర్పూరం కాలుస్తున్నారట చిన్న గాజు గిన్నెలో. కర్పూరం గాజు గిన్నెలో కలితే అద్దం ఇలా చెట్లిపోయిందిట. ఆవిడ అన్నారు, ఏమంటే నాకు స్పెక్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయిందని. అసలు ఎక్కడెక్కడ ఏ మూలకు వెళ్ళిందో కూడా తెలియలేదట. ఇంత చిన్న గాజు గిన్నెలో పెట్టానండి కర్పూరం, అంతేను అది పట్టుకున్నాను అంతేను, ఇలా పేలిపోయిందంటే ఏదో బాంబు వెళ్ళినట్టు అని చెప్పేసి అనింది ఇంట్లో. ఆవిడ ఒక మన ఓల్డ్ క్లయింట్ అనమాట. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఇంట్లో జనరల్ గా ఎవరి దృష్టి పడడం కానివ్వండి, లేకపోతే ఎవరిదైనా కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ పడడం కానివ్వండి, ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటివి జనరల్ గా స్వతహా అవుతూ ఉండడం కామన్. ఇక్కడ ఏమవుతుంది అంటే, అలాంటివి జరిగినప్పుడు సరే నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకుని మనం ఖచ్చితంగా దాన్ని మనం అవాయిడ్ చేసుకోవాలి. ఓకే, మన మూడ్ స్వింగ్సే మారుతూ ఉంటాయి, మన శరీర బలాలే మారుతూ ఉంటాయి. ఎవరినో అనడం దేనికి, వాటిల్లో కూడా మనకి నెగిటివ్ ఎనర్జీలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు జనరల్ గా ఏం చేయాలి అంటే, జనరల్ గా మనకి ఉప్పు నీళ్ళతో మనం తడిగుడ్డలు పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే సాల్ట్ బౌల్స్ మన వాష్రూమ్స్ లో పెట్టడం కానివ్వండి జరుగుతూ ఉంటాయి. ఇవి అందరికీ వర్తించవు, అందరికీ పనిచేయవు. గ్రాచార రీత్యా కూడా పనిచేస్తూ ఉంటాయి అవి. సాల్ట్ బౌల్ అన్ని జాతకులు పెట్టేసుకోకూడదు. కొన్ని కాంబినేషన్స్ లో ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి. బాగున్న వాళ్ళకి కొంతమందికి సాల్ట్ రెమెడీలు పనిచేయవు. పనిచేయనప్పుడు కనుక వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ జాతక రీత్యా అది పనిచేయనప్పుడు వాళ్ళు వాష్రూమ్ లో పెట్టుకోవడం అనేది ఫైనాన్షియల్ లాసెస్ విపరీతంగా అవుతాయి. అది అందరూ చాలా అంటే మంటల్లో చేయబెట్టడం లాంటిది ఆ రెమెడీ మాత్రం. అంటే ఇది నా ఎక్స్పీరియన్స్ లో నేను గమనించింది మాత్రమే. అదే మీరు రీసెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇట్లా. సో జనరల్ గా అంటే మేము పెట్టాం, మాకు అది వర్తించదు, మేమైతే పెట్టాం.
సో ఆ రెమెడీ మా ఇంట్లో ఎవరు బెటరు, ఎవరికి నేను పర్మిషన్ ఇవ్వలేదు ఆ రెమెడీకి మాత్రం, వాష్రూమ్స్ లో సాల్ట్ పెట్టడం అనేది మాత్రం. ఎందుకంటే కొన్ని జాతకులకు మాత్రం అది ఖచ్చితంగా వర్తిస్తుంది, కొన్ని జాతకులకు అది వర్తించదు. దానికి రకరకాల కాంబినేషన్స్ లోనే వర్తిస్తుంది. కొంతమందికి కొన్ని ప్లేసుల్లో వర్తిస్తుంది, కొంతమందికి సాల్ట్ వాటర్ వర్తిస్తుంది, కొంతమందికి సాల్ట్ బౌల్స్ వర్తిస్తాయి, రకరకాలు. సో ఇక్కడ ఏంటంటే మనం ఏం చేయొచ్చు, అటువంటి నెగటివిటీని దూరం చేసుకోవాలి అనుకుంటే పెద్ద నంబరే, నేను 2 సార్లు రిపీట్ చేస్తాను, దయించి రాసుకోండి. 123115025 పైన లైన్ లో 123115025. ఓకే, కింద లైన్ లో సెకండ్ లైన్ లో వచ్చేసి 58. పైన లైన్ లో ఉన్న నంబర్ ని గ్రీన్ కలర్ ఇంక్ తో రాయండి, కింద లైన్ లో ఉన్న నంబర్ ని రెడ్ కలర్ ఇంక్ తో రాయండి. 58 ఇది వైట్ కలర్ పేపర్ మీద చిన్నగా రాసేసి దాన్ని లామినేట్ చేసేయండి, లేకపోతే పేపర్ చిరిగిపోతుంది కదా, లామినేట్ చేసేసి మెయిన్ డోర్ కి వెనకాతల సైడ్ అంటించేసేయండి. మెయిన్ డోర్ కి వెనకాతల సైడ్ ఎప్పుడైతే మనం అంటిస్తామో అది ఎవరికి కనబడదు కదా, ఇంట్లోకి వచ్చే వాళ్ళు ఇలా వస్తారు కానీ వెనకాతలు ఏముందని తొంగి చూడరు కదా. సో జనరల్ గా ద్వారాలు తెరిచి ఉంటాయి కదా, సో ఆ తలుపు వెనకాతలు ఉన్నప్పుడు వాళ్ళకేం కనపడదు. కాబట్టి వీళ్ళు ఏదైనా నెగటివ్ ఎమోషన్ తో వస్తున్నప్పుడు ఈ పర్టిక్యులర్ నంబర్స్ అనేవి వాళ్ళ నెగటివిటీని క్యాప్టివేట్ చేసేస్తాయి. నంబర్లు నిజంగా అట్రాక్ట్ చేస్తాయా, నంబర్లు నిజంగా బంధం చేస్తాయా, ఇలాంటి డౌట్లు వద్దు. వచ్చాయా రాయడం మానేసేయండి ప్లీజ్. 5 రూపాయలు ఖర్చు, 10 రూపాయలు అనుకుంటా లామినేషన్ కి, ఆ ఖర్చు కూడా పెట్టద్దు, చచ్చిన పని చేయదు. ఓకే, శంక లేకుండా చేసేసుకోండి అంతే. అబ్సల్యూట్ గా ఇక్కడ తాళం వేసేసి చేసేసుకోండి. తలుపు వెనకాల ఎప్పుడైతే పెడతారో ఆ నెగటివిటీ అనేది చాలా వరకు మీకు అరెస్ట్ అయిపోతుంది. ఇంట్లో పిల్లలు ఏడవడం కానివ్వండి, అర్ధరాత్రి పిల్లలు పక్కలు తడిపేస్తూ ఉంటారు, అవన్నీ ఎందుకు అవుతాయి? సరే, గ్రాచార రీత్యా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, అవి కొన్ని ఏజ్ గ్రూప్స్ వరకు చేసేవి. బట్ కొంత ఏజ్ గ్రూప్ తర్వాత కూడా పెద్దవాళ్ళు కూడా నాకు ఈ మధ్య కాల్ చేసి చెప్తున్నారు, అమ్మా ఇలా అవుతోంది, ఏం చేయాలి అని. ఇది పెట్టండి వైట్ కలర్ పేపర్ మీద, ఏ పర్టికులర్ ఇంక్స్ తో అయితే మనం చెప్పుకున్నామో షేర్ చేసుకున్నామో అలాగే లామినేట్ చేయించేసుకోండి చిన్నగాను. మెయిన్ డోర్ వెనకాతలు అంటించేసుకోండి. దానికి ఏమన్నా చేయాలంటే జనరల్ గా మీరు ఇంట్లో ధూపం వేసినప్పుడు మెయిన్ డోర్ కూడా చూపిస్తారు కాబట్టి అలా చేసేసుకుంటూ వెళ్ళిపోండి చాలు. అప్పుడు ఇలాంటివన్నీ కూడా ఈ నెగటివ్ ఎనర్జీస్ అన్ని అరెస్ట్ అయిపోయి ఇంట్లో సుఖప్రదమైన వాతావరణం నెలకొల్పడానికి మనం ప్రశాంతమైన వాతావరణం ఫస్ట్ చక్కగా. ఇల్లు అంటే ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలి, ఇంటికి రావాలనిపించాలి, పారిపోవాలనిపించకూడదు. చాలా అంటే నిజంగా చాలా మందికి యూజ్ అవుతుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ జానీ. చూసారు కదండి, మరి ఇది అంటే ఇల్లు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, ఇంట్లోకి ఎలాంటి నరదృష్టి నరఘోష రాకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు, ప్రశాంతతకి నిలయంగా మన ఇల్లు ఉండాలి అంటే ఖచ్చితంగా చిన్న చిన్న కొన్ని రెమెడీస్ ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్. మరి ఇందులో భాగంగా ఒక బ్యూటిఫుల్ రెమెడీని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మరో చక్కటి కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.